వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ అమ్మలు అందరూ బాగున్నారండి. నేను బాగున్నానండి. మీరు బాగున్నారని దేవుని కోరుకుంటున్నాను. ఈరోజుటి వీడియో ఏంటంటే మా ఊళ్ళో కూడా సారి పెట్టారండి. గంగాలమ్మ తల్లిని కొత్తగా అమ్మవారిని ప్రతిష్ఠించాం కదా, అమ్మవారికి చక్కగా సారి పెట్టామండి. మేము ఎప్పుడు చేయలేదు మా ఊళ్ళోని, కానీ ఈ సంవత్సరం బాగా చేసుకున్నామండి. అమ్మవారు బాగా జరిపించుకుంది. చాలా బాగా చేసామండి. సలివిడని, స్వీట్స్, ఇలా పసుపు కుంకుమ అన్నీ పెట్టామండి. అమ్మ వాళ్ళ ఊర్లో ఎలా పెట్టారో మా ఊళ్ళో కూడా అలాగే పెట్టారండి. మా ఊళ్ళో పెడతారో పెట్టరో అని తెలియక నేను అమ్మ వాళ్ళ ఊరు వెళ్ళాను. కానీ అమ్మ వాళ్ళ ఊర్లో కన్నా మా ఊర్లో బాగా జరిగిందండి. చాలా బాగా చేశారు. అసలు గంగాలమ్మ తల్లి చాలా బాగా జరిపించుకుంది. మీకు చూపిస్తాను. ఇలాగా ముందు లేచినమ్మటే నేను వాకలు తుడిచేసి కళ్ళాపేసి ముగ్గులు వేసుకున్నాను. ముగ్గులు వేసుకొని ఇలా రంగులు వేసుకున్నానండి. మన ఇల్లు ముందు అలంకరణ చేసుకోవాలి కదా, ఇల్లన్నీ కడిగేసి చక్కగా ఇలా మామిడి తోరణాలు కూడా కట్టుకున్నానండి. ఇంటికి మామిడి తోరణాలు కూడా కట్టుకోవాలి. మనం దేవుడి గదికిని చక్కగాని ఇంటి ముందు మామిడి తోరణాలు కట్టుకుంటే మంచిది. ఇలా అమ్మవారు ఊరేగుతున్నాం కదా, అందుకని చక్కగా అలాగా కట్టుకోవాలండి. కట్టుకున్న తర్వాత ఇంట్లో పూజ చేసుకున్నాను. ఇంట్లో పని అయిన తర్వాత అప్పుడు గుడికి వెళ్ళామండి. గంగాలమ్మ గుడి దగ్గరికి వెళ్ళాము. వెళ్ళి ఊరంతా రాముల వారి గుడికి, ఆంజనేయ స్వామి గుడికి, ఇంకా చిన్న చిన్న గుళ్ళన్నిటికి వెళ్ళి చక్కగా అక్కడ కూడా అమ్మవార్లకి సారీలు పెట్టేసి అప్పుడు చక్కగా మేము గంగాలమ్మ తల్లి దగ్గరికి వెళ్ళామండి. గంగాలమ్మ గుడి దగ్గర కూడా చక్కగా సారి పెట్టి పూజ అవి చేపించుకొని ప్రసాదం తీసుకొని తాంబూలం తీసుకొని ఇంటికి వచ్చేసాము. అవన్నీ పెట్టాను చూడండి. ఇలాగా అందంగా దేవుడి దగ్గర ఇలా పూజ చేసుకున్నానండి. చక్కగానే కామాక్షి దీపం పెట్టుకున్నాను. అమ్మవారికేమో బిళవదళాలతో పూజ చేసుకున్నాను. చక్కగా బాగా చేసుకున్నానండి పూజ. ఇలాగా చేసుకున్న తర్వాత నైవేద్యం చేశానండి. నైవేద్యం ఏమండానంటే సేమియా చేశాను. సేమియా చేసి దేవుడి దగ్గర పెట్టేసి గుడికి కూడా తీసుకెళ్ళానండి. ఏమీ పట్టుకెళ్ళకపోతే నాకు ప్రశాంతంగా ఉండదు. అందుకని ఏమీ తేవద్దు అన్నారండి. అన్నీ కమిటీ వాళ్ళే చేశారు. కానీ మేము కొంత పట్టుకెళ్ళాలి కదా, ఎంతో కొంత అని ఇలాగా నేను సేమియా చేసి పట్టుకెళ్ళానండి. అందరూ చక్కగా మంచిగా ఒక్కొక్కరు ఒక్కొక్క రకం చేసి తీసుకొచ్చారండి. చాలా బాగా బాగుంది. చాలా బాగుందండి గుడి కూడాని. కొత్తగా కట్టిన గుడి కాబట్టి చక్కగా కొత్తగా ఉందండి మాకు కూడాని. ఎప్పుడూ చేయలేదు, కానీ మేము ఈ సంవత్సరం మొదలు పెట్టాం కదా, ప్రతి సంవత్సరం కూడా చేసుకుంటామండి. చక్కగాని ఇలాగా దేవుడికి ప్రసాదం పెట్టేసిన తర్వాత అప్పుడు కూర కూడా వండానండి. గుత్తి వంకాయ కూర వండానండి. గుత్తి వంకాయలో ఏమేమి వేసానంటే టమాటా, ఉల్లిపాయ, పచ్చిమిరకాయలు మొత్తం మసాలా అంతా నేను మిక్సీ పట్టేసానండి. మిక్సీ పట్టేసి వంకాయలు వేపేసుకుని గ్రేవీ కూడా అందులో వేసేసి చక్కగాని కూర వండానండి. అదే మీకు చూపిస్తున్నాను. ప్రాసెస్ అంతా చూపించలేదు. నేను ఏమేమి చేసుకున్నానో అన్నీ పెట్టాను, కానీ మొత్తం ప్రాసెస్ అంతా చూపించలేదండి. ఇలా చక్కగాని కూర వండేసుకుని పప్పుచారు కాసానండి. గుత్తి వంకాయ కూర అండి, పప్పుచారు కాసాను. ఇంటికాడ పని అయిపోయిన తర్వాత అప్పుడు గుడి దగ్గరికి వెళ్ళామండి. అది కూడా చూపిస్తాను చూడండి. చక్కగాని ఇలాగా గుత్తి వంకాయ కూర వండేసానండి. వండేసిన తర్వాత పప్పుచారు ఓ పక్కన మరుగుతుంది, ఓ పక్కనేమో గుత్తి వంకాయ కూర వండుతున్నాను. అయిపోయిందండి. అయిపోయింది. కొత్తిమీర వేసుకుంటున్నాను లాస్ట్. ఇంకా దింపేసే ముందు కొత్తిమీర వేసుకుని దింపేద్దామని చక్కగా సన్నగా కట్ చేసుకోవాలండి. కొత్తిమీర కట్ చేసుకుని చక్కగా వేసుకుంటే బాగుంటుంది. టేస్ట్ చాలా బాగుంటుంది కొత్తిమీర వేసుకుంటే. మీ అందరికీ తెలుసు అనుకోండి, మళ్ళీ నేను కొత్తగా చెప్తున్నాను, ఏమీ అనుకోకండి. ఇలా పప్పుచారు కూడా మరిగిపోయింది. తాలింపు పెట్టేసానండి. తాలింపు పెట్టేసి బాబుకి బాక్స్ పెట్టేసి అప్పుడు నేను గుడి దగ్గరికి వెళ్ళాను. అవన్నీ పెట్టలేదండి, లెంత్ ఎక్కువైపోతుంది కదా అని, వీడియో ఎక్కువైపోతుంది. అందుకని నేను కొంచెం తగ్గించే పెట్టాను వీడియో. ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి.
కొత్త వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ కూడా చేయండి. పాత వాళ్ళు లైక్ చేసి కామెంట్ కూడా చేయండి. ఎలా ఉందో వీడియో కూడా నాకు తెలియజేయండి. ఇలా చక్కగా అమ్మవారి ఇలా పని అయిపోయిన తర్వాత అమ్మవారి గుడికి వెళ్ళామండి. ఇదిగోండి గుడిని ఇలా అలంకరణ చేశారు. అమ్మవారిని కూరగాయలతో అలంకరణ చేశారు. శాకాంబరి దేవి అవతారంతో ఇలా కనపడుతుందండి అమ్మవారు. చూసారా ఎంత అందంగా ఉందో అమ్మవారు. మా ఊరి అమ్మవారండి, గంగాలమ్మ తల్లి మా గ్రామ దేవత. ఇదిగోండి అందరూ సారి పట్టుకుని బయలుదేరాము. చక్కగా అమ్మవారి ఫోటో తీసుకుని పనసకాయ, అరటిపళ్ళు, పువ్వులు, యాపిల్స్కాయలు, దానిమ్మకాయలు, సలివిడి, వడపప్పు, గారెలు, బూరెలు ఇవన్నీ పట్టుకుని బయలుదేరామండి. ఇంకోండి మా ఊరి జనం ఇంకా ఉన్నారండి. ఇంకా వీడియో పట్టలేదు తీస్తాకి, చాలామంది వెళ్ళాము. చక్కగా బాగా జరిగిందండి, చాలా బాగా జరిగింది. నాకైతే చాలా ఆనందం వేసింది ఆ రోజు అయితేని. చాలా బాగా ఉంది. ఇలా చక్కగా అందరం కొండి ఎంతమంది జనం ఉన్నారో చూసారా. బోల్డ్ మంది జనం ఉన్నారండి. అసలు ఆ రోడ్డు పట్టలేదు. ఆ చివరి నుంచి ఈ చివరి వరకు జనమే ఉన్నారు పొలవమని. ఇంకోండి అన్నీ అమ్మవారి గుడి దగ్గర దింపాము చక్కగాని. ఇంకోండి ఇలాగా చూపించి అమ్మవారికి నైవేద్యం చేసి కుంకుమ పూజ అవి చేసుకుని చక్కగాని బాగా చేసుకున్నామండి పూజ. ఇదిగోండి ఇది రామాలయం అండి. రామాలయం దగ్గర నుంచి మొదలు పెట్టాము. ఊరంతా తిరిగాము. ఊరంతా తిరిగి చక్కగా పూజ చేసుకొని చక్కగా తాంబూలం తీసుకుని అప్పుడు ఇంటికి వచ్చేసామండి. ఇందులో వేపాకులు, అమ్మవారికి వేపాకులు అంటే ఇష్టం కదా, వేపాకులు కూడా పట్టుకుని నిమ్మకాయలు, వేపాకులు అన్నీ పట్టుకుని బయలుదేరామండి. ఇంటి దగ్గర నుంచి ఈ రాములవారి గుడి దగ్గర నుంచి బయలుదేరామండి. అన్ని గుళ్ళు తిరిగిన తర్వాత అప్పుడు గంగాలమ్మ తల్లి గుడి దగ్గరికి వెళ్ళాము. ముందు రామాలయం దగ్గర నుంచే వెళ్ళామండి. ఇలా చక్కగా అన్నీ ఒక్క స్వీట్ కూడా తక్కువ రాకుండా మొత్తం అన్ని స్వీట్లు, చాలా స్వీట్లు చేసుకుని చక్కగా పసుపు, కుంకాలు, అరిసెలు, బూరెలు, బెల్లం, రవ్వండ్లు ఇవన్నీ చేసుకుని అందరూ పొట్టు చీరలు కట్టుకుని అమ్మవారిలా తయారయ్యి చక్కగా వెళ్ళామండి. చాలా బాగా జరిగింది. మీకు ఎలా ఉందో కామెంట్లో తెలియచేయండి. మేము బాగా చేసుకున్నామా లేదో కూడా కామెంట్ చేయండి. చక్కగా బాగా జరిగిందండి. తాంబూలం తీసుకుని ఇంటికి వచ్చేసాను నేను. ఆ తాంబూలం కూడా ఏమేమి ఇచ్చారో చూపిస్తాను. పూలండి, పసుపు, కుంకుమ, గాజులు, అరటిపళ్ళు, తమలపాకు, సలివిడి, లడ్డు, కాజా, ఇంకోటి ఏదో ఉంది అది. ఇలాగా అన్నీ ఇచ్చారండి. చాలా బాగా జరిగింది. అయితే అసలు చాలా బాగా జరిగింది. అదిగోండి తాంబూలంలో అది కూడా పెట్టి ఇచ్చారండి. అంతేనండి నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నమస్తే అండి. అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. వీడియో లేట్ అయిందండి, ఏమనుకోకండి.